V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే పోటీ చేయను. డీకే అరుణపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. భద్రాద్రి కొత్తగూడెం అమ్మవారి జాతరలో రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు. ఆలయ పరిసరాల్లో ఇవేం పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. ఆదిలాబాద్ కల్లు దుకాణాలపై ఆదివాసీ మహిళల దాడి. మద్యపాన నిషేధ గ్రామాలుగా ప్రకటించిన మహిళలు. రంగారెడ్డి జిల్లా శివార్లలో 7 లక్షల ఫేక్ కరెన్సీ పట్టివేత. మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు నిందితులు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట ప్రాంతం అభివృద్ధికి డీకే అరుణ నిధులు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే పోటీలో నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15న నారాయణపేటలో నిర్వహించే జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెనే మంత్రి కదా, ఆమె ఏది చెప్తే అది నడిచేది కదా. ఆమె ఏం చేసింది నారాయణపేట నియోజకవర్గానికి? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించింది, మంత్రి పదవి అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గుండె మీద కాళ్ళతోటి తన్ని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే అధికార పార్టీలోకి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్రం నుంచి నారాయణపేట నియోజకవర్గానికి ఏ ఒక్క పైసాను అదనంగా నిధులు తీసుకొచ్చిండ్రా? ఒక్క పైసా నారాయణపేట రెగ్యులర్గా వచ్చేవి ఎట్లా వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉపాధి హామీ పథకాలకు నిధులు ఇస్తారు, కొన్ని రోడ్లకు నిధులు ఇస్తారు, రేషన్ కార్డులకు కొంచెం మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తారు. అవి ఎవరున్నా వచ్చేటివే. అవి కాక అదనంగా ఒక్క పైసా నారాయణపేట నియోజకవర్గానికి అదనంగా కేంద్రం నుంచి నేను ఈ ప్రాజెక్టు తెచ్చినా, ఈ పైసలు తెచ్చిన అదనంగా అని డీకే అరుణ గారు రుజువు చేస్తే చూపిస్తే నేను రేపు నామినేషన్ కూడా చేయను. నేను ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఆమె నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. నేను ఒకవేళ నామినేషన్ విత్డ్రా చేసుకునే సమయం అయిపోయిన తర్వాత ఆమె నిరూపించినా కానీ నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అని చెప్తా. కానీ ఆమె నిరూపించలేకపోతే నారాయణపేట ప్రజలందరూ కూడా ఆమెకి ఎన్నికలలో బుద్ధి చెప్పాలని. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో గండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్స్ ముసుగులో బుధవారం రాత్రి అశ్లీల నృత్యాలను నిర్వహించారు. చిన్నారులు కుటుంబ సభ్యులతో కలిసి జాతర తిలకించడానికి వచ్చిన మహిళలు ఆలయ పరిసరాల్లో అశ్లీల నృత్యాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు చేయించిన వారిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆదిలాబాద్ తలమడుగు మండలంలో పలు గ్రామాల్లో కల్లు దుకాణాలపై ఆదివాసీ మహిళలు దాడి చేశారు. ముకుమ్మడి దాడులు నిర్వహించి ఈత తాటికల్లు నిల్వలను ధ్వంసం చేశారు. తమ గ్రామంలో ఇక నుంచి మద్యపాన నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆదివాసీ మహిళలు ప్రకటించుకున్నారు. తమ గ్రామాల్లో కల్లు విక్రయాలతో యువత పెడదోవ పడుతున్నారని, రైతు కూలీలు కూడా మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగి కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి నిల్వలను ధ్వంసం చేశారు. రంగారెడ్డి జిల్లా సిటీ శివారు మైలార్దేవ్పల్లిలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుకున్నారు. శంషాబాద్ ఎస్ఓటీ టీం మైలార్దేవ్పల్లిలో 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు, అభినందన్ అనే వ్యక్తుల దగ్గర 10 కట్టల 500 ఫేక్ నోట్లు గుర్తించారు. ఈ కేటుగాళ్లను అరెస్టు చేసి విచారణ చేపట్టగా మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు అనుబంధ ఉద్యోగుల సమస్య పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని
టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఉద్యోగులకు డిఏ, ఏరియస్, జీపీఎస్కు సంబంధించి సుమారు 5,400 కోట్ల బకాయి ఉందన్నారు. వీటిపై గత ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు చేయలేదని తెలిపారు. ఒక సిస్టమ్ అట్లా అలవాటు పడింది. ఉద్యోగులు కూడా ఒక డిసిప్లిన్ లేకుండా ఉద్యోగుల నాయకులే 2 పక్కల నడిపించి ఆ సిస్టమ్ నడిచింది. కాబట్టి మా ఉద్యోగులకి ఎలక్షన్ ఎంసీసీ గురించి పూర్తిగా కొంత అవగాహన రాయించడం వల్ల వెళ్ళారు. నష్టపోయేది చివరికి ఎవరు? మా ఉద్యోగులే. అది గమనించాలా, రాజకీయ నాయకులు గమనించాలా, మా ఉద్యోగులు గమనించాలా. మేము చెప్పేది ఒకటే, ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలకు మనకు సంబంధం లేదు. ఇప్పుడు జరిగి ఉండొచ్చు, ఇక నుంచి అయినా నాట్ ఓన్లీ ఒక ఉద్యోగ కమ్యూనిటీ, యావత్ తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా గతంలో దీనిపైన నియమ నిబంధనలు అది మనం చెప్పడానికి రాదు నోటితోటి. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ సిస్టమ్ అట్లా నడిచింది, అది కరెక్ట్ కాదు. సిస్టమ్ ప్రకారం నడవాలి. అదే మేము కోరుకునేది. అది చెప్పడానికే ఈరోజు ఇక్కడ పెట్టి కార్యాచరణ జేఏసీ పునర్నిర్మాణం జరుగుతుందని మీకు ఆల్రెడీ చెప్పాం. పునరేకీకరణ జరుగుతుంది. జేఏసీ అయిన తర్వాత అన్ని సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్స్, ముఖ్యంగా మాకు పెద్ద దిక్కు పెన్షనర్స్, వారు కింద ఉన్న అవుట్ సోర్సింగ్, టెంపరీ, కాంట్రాక్ట్ చాలామంది ఉన్నారు. ఐకేపీ ఉన్నారు, సెర్ప్ ఉద్యోగులు ఉన్నారు, ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. అందరినీ కలుపుకొనే అటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఉద్యోగ కమ్యూనిటీని మొత్తం కలుపుకొనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కొంత కన్స్టెన్స్ ఉండొచ్చు, ఉన్నా అవి లేకుండా చేసే సమస్యలను ముందు చేస్తూ బడ్జెట్ పర్మిట్ చేసిన కాడ నుంచి మావి కూడా క్లియర్ చేయమని. కానీ మాకు గత 10 సంవత్సరాలు జరిగింది ఏంటి? ప్రజల్లో మమ్మల్ని బదనాం చేస్తూ రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇచ్చినట్టుగా, 10 రూపాయలు 100 రూపాయలుగా చూపించి కలర్ జిరాక్స్లు డబ్బులు తీసి పెట్టినట్టుగా మమ్మల్ని అవమానపరిచారు. అది జరగకూడదనే విశాఖ జిల్లాలో మే 10న జరగనున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించే స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతించాలని, ఇతర కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అనువంశిక ధర్మకర్త టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాయ దర్శనాలు ఉంటాయని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. మనకి మే 10 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గారి జన్మోత్సవ కార్యక్రమం జరగబోతాం. దానికి తాలూకా ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకోబోతున్నాం. సో ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమానికి సుమారుగా మనకి 1,00,000 అబ్బాయిలు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంది.
సో మనకి గత కొన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సో మరింత పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే గతంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, వాటి తాలూకా కొన్ని రివ్యూ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది. అయితే మనకి చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింల అభ్యున్నతికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత 50 లక్షల నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలోని ఇగ్దాల్లో ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి తన తండ్రి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని అన్నారు. ముంగడు కురుకుతాను వారిని ఏం చేయాలి काम लेने की तौफीक अता फरमा। मौला करीम और उनमें एमएलए साहब में भी काम करने की जोश व पुरुष अता फरमा। मौला करीम इस माह रमजान मुबारक के सच्चे से सच्चे तो फिर मौला एमएलए साहब के अंदर कामों का अंजाम देने की तौफीक अता फरमा। मौला मुबारक के सच्चे तो फिर मौला हम सबों को मौला जिस तरह माह रमजान मुबारक की इबादतें हमने माह रमजान मुबारक में की है मौला, उसी तरह मौला गैर रमजान में भी हम सबको इबादत करने की तौफीक अता फरमा। इस माह रमजान मुबारक सच्चे तो फिर मौला उसे कामयाबी और कामरानी अता फरमा। मौला करीम हुजूर नबी करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के మా ముస్లిం సోదరులకందరికీ కూడా రంజాన్ ముబారక్, ఈద్ ముబారక్. నేను ఈరోజు పొద్దున గోదావరి కని ముస్లిం సోదరులకు అక్కడ ఈద్ ముబారక్ చెప్పి మళ్ళీ ఆర్కేపీ ముస్లిం సోదరులకు అక్కడ కూడా ప్రేయర్స్లో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పి ఇప్పుడు మందమరికి రావడం జరిగింది. మా ముస్లిం సోదరులకందరికీ కూడా ప్రేమతోని వాళ్ళందరికీ ఈద్ ముస్లింలకు రంజాన్, ఈద్ అన్నిటికన్నా పెద్ద పండుగ. వాళ్ళు ఈ రోజున బట్టలు కుట్టించుకొని పిల్లలతోని ఫ్యామిలీతో ఉండి ఏదైతే ఖురాన్లో చెప్తారో అందరితోని సమానంగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, ఎవరు కూడా చెడు ఆలోచనలు ఉండొద్దు అని చెప్పి ఏదైతే ఖురాన్ చెప్తుందో ఈరోజు మళ్ళీ ఒక్కసారి అందరూ ముస్లిం సోదరులు ఇదే గుర్తించుకొని వాళ్ళు న్యాయ దారిలో ఉంటారని చెప్పి ముస్లిం సోదరులందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేగా అయినాక నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇక్కడ మందమరిలో, ఆర్కేపీలో, చెన్నూరులో 3 చోట్ల కూడా మా ముస్లిం సోదరులకు సుమారు 50 లక్షల వరకు వాళ్ళకు నిధులు కేటాయించి మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్కు ఈ నెల 12 వరకు హైదరాబాద్ నాంపల్లి కోర్టు పొడిగించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావు జైల్లో ఉన్నారు. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది. దీంతో పాటు జైలు సూపరింటెండెంట్ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్ రావుకు అనుమతి ఇచ్చింది. పాత బస్టాండ్ వద్ద 4 యువకులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకోగా ఈ దాడిలో 3కి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని గాయపడిన వారిని చికిత్స కోసం రిమ్స్కి తరలించారు పోలీసులు. దాడికి కారణం ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలే అని భావిస్తున్నారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్లో త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు సామాజికవేత్త శివ ముదిరాజ్తో పాటు పలువురు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సకాలంలో రక్తం అందక ఎందరో తలసేమియా బాధిత చిన్నారులు మృత్యువాత పడుతున్నారని, అందువల్ల సామాజిక బాధ్యతగా త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత్రి మడపతి పరమేశ్వరి ప్రకటించారు. తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకోవడానికి సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పరమేశ్వరి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చాలా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు రక్తదాన కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తలసేమియా పేషెంట్స్. రీసెంట్గా తలసేమియా పేషెంట్స్ని కలిసి ఆ చిన్నారులతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారికి ప్రతి 20 రోజులకి 4 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుంది. వాళ్ళకి దొరికితే సరే, లేదంటే ఆ గ్రూప్ లేదు దొరుకుతుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి నాకు వీళ్ళకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వీళ్ళందరూ సహకరించి వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. రక్తదానం దాదాపు 30 మంది వరకు అయింది. మేము 50 ఎక్స్పెక్ట్ చేసినాం, 30 వరకు అయింది. నెక్స్ట్ ఇంకా చేస్తామని కూడా చాలామంది రాలేకపోయిండ్రు. నెక్స్ట్ టైం 3 months తర్వాత మళ్ళీ చేస్తాము. పరమేశ్వరి నా పేరు, త్రినేత్ర ఫౌండేషన్, శంషాబాద్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబ్ నగర్ అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే పోటీ చేయను. డీకే అర్హంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. భద్రాద్రి కొత్తగూడెం అమ్మవారి జాతరలో రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు. ఆలయ పరిసరాల్లో ఇవేం పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. ఆదిలాబాద్ కల్లు దుకాణాలపై ఆదివాసీ మహిళల దాడి. మద్యపాన నిషేధ గ్రామాలుగా ప్రకటించిన మహిళలు. రంగారెడ్డి జిల్లా శివార్లలో 7 లక్షల ఫేక్ కరెన్సీ పట్టివేత. మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు నిందితులు వెల్లడి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.